భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. చైనా సరిహద్దు సమీపంలో హైవేపై ఎమర్జెన్సీ రన్వే ఏర్పాటు. తన విమానాన్ని ల్యాండింగ్ చేయించి ఈ సౌకర్యాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ. నూతన ప్రధానమంత్రి కార్యాలయం సేవా తీర్థ్ ప్రారంభించిన మోదీ. తొలి రోజే కీలక నిర్ణయాలు. లేత్పోరాలో పుల్వామా అమరవీరులకు ఘన నివాళి. దేశానికి వారి సేవ ప్రజల స్పృహలో నిలిచి ఉంటుందన్న ప్రధాని మోదీ. డీకే శివకుమార్ సీఎం కావాలని ఆయన మద్దతుదారుల ఆకాంక్ష. కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుందని డీకే వ్యాఖ్య. మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి నౌతా. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఏపీ అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యవుల కేశవ్. ఏపీ ప్రజల ఆశల్ని నెరవేర్చే బడ్జెట్ అన్న ఆర్థిక మంత్రి. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించిందన్న కేటీఆర్. తెలంగాణ తామే ప్రత్యామ్నాయమని ప్రజలు స్పష్టం చేశారన్న మాజీ మంత్రి. రాష్ట్రంలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ. గ్రామ గ్రామాన చెక్ పోస్టులు. మండిపడ్డ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. ఆరు మున్సిపాలిటీల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవతరించిందన్న ఆ పార్టీ తెలంగాణ చీఫ్. ఈ ఎన్నికల్లో బీజేపీ బలపడిందన్న రామచంద్రరావు. ఫీజు రియంబర్స్మెంట్ పై ఎక్కడైనా ఎప్పుడైనా ఆయనతో బహిరంగ చర్చకు సిద్ధం. మంత్రి లోకేష్ కు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ సవాల్. పాక్ తో మ్యాచ్ కోసం కొలంబో చేరుకున్న భారత్. రేపు ప్రేమదాస స్టేడియంలో దాయాదుల మధ్య కీలక పోరు. పసిడి ప్రియులకు షాక్. పెరిగిన బంగారం ధరలు. చైనా వాస్తవాధీన రేఖకు 300 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో అస్సోంలోని జాతీయ రహదారిపై నిర్మించిన ప్రత్యేక రన్వేను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. దేశ రక్షణ రంగంలో ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల పరంగా ఇది కీలక పరిణామంగా నిలవనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానం సమీపంలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో కాకుండా నేరుగా హైవేపైనే ల్యాండ్ అయింది. అస్సాం ఎగువ ప్రాంతంలోని జాతీయ రహదారి 127పై దిబుగ్రాడ్ మోరన్ మార్గంలో ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ నిర్మించారు. సమీపంలోని చబువా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లేదా దిబ్రూగఢ్ విమానాశ్రయం వంటివి అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో లేనప్పుడు ఈ హైవే రన్వే భారత వాయుసేనకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. దీనివల్ల సున్నితమైన సరిహద్దు ప్రాంతంలో వేగంగా స్పందించేందుకు వాయుసేనకు మరింత వెసులుబాటు లభిస్తుంది. ఈశాన్యంలో ఇలాంటి సౌకర్యం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. సైనిక అవసరాలే కాకుండా అస్సాం తరచూ ఎదుర్కొనే వరదలు, కొండ చర్యలు, విరిగిపడ్డం వంటి విపత్తుల సమయంలో సహాయక చర్యల కోసం కూడా ఈ రన్వే ఎంతగానో ఉపయోగపడుతుంది. రహదారి రన్వే కలయిక భారత వ్యూహాత్మక సంకల్పానికి నిదర్శనమని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అభివర్ణించారు. led by Group Captain APS Saini.
अब आप सभी अपना ध्यान आकाश की ओर करें। दाहिनी ओर से मोरान आपातकालीन लैंडिंग सुविधा की ओर बढ़ते हुए दिखाई दे रहे हैं भारतीय वायुसेना के शक्तिशाली सुखोई 30 लड़ाकू विमान। In a short while, the Vic formation will emerge tearing through the clouds. Ladies and gentlemen, be on the lookout for the mighty Su-30 MKI. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ప్రధాని మంత్రి కార్యాలయం చిరునామా తొలిసారి మారింది. ఇన్నేళ్ల తర్వాత ఢిల్లీలో నూతన ప్రధానమంత్రి కార్యాలయం ప్రారంభమైంది. సేవా తీర్థ్ పేరుతో రూపొందిన నూతన ప్రధానమంత్రి కార్యాలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇకపై ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించిన సేవలన్నీ ఇక్కడ నుండి కొనసాగుతాయి. ఇప్పటి వరకు సేవలందించిన కర్తవ్య భవనం 1-2లను ఇతర మంత్రిత్వ శాఖలకు కేటాయించారు. భారత ప్రభుత్వ పరిపాలనా భవనం కొత్త రూపు సంతరించుకుందని ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. కొత్త భవనం ప్రారంభమైన సందర్భంగా ₹100 ప్రత్యేక నాణ్యాన్ని ప్రధాని విడుదల చేశారు. ప్రధాని కార్యాలయం ఆధునికంగా పౌర సేవలకు మరింత అనుకూలంగా ఉండాలని మోదీ ఆలోచనకు అనుగుణంగా నూతన కార్యాలయం నిర్మితమైంది. దేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత ప్రధాని కార్యాలయం ఒక చోటు నుండి మరో చోటుకు మారడం ఇదే మొదటిసారి. ఇక సేవా తీర్థ్ ప్రధాని కార్యాలయం, సేవా తీర్థ్ 1 నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్, సేవా తీర్థ్ 2 कैबिनेट सेक्रेटेरिएट, सेवा तीर्थ 3 పనిచేస్తాయి. विकसित भारत की इस यात्रा में ये बहुत जरूरी है कि भारत गुलामी की मानसिकता से मुक्त होकर आगे बढ़े। दुर्भाग्य है, आजादी के बाद भी हमारे यहां गुलामी के प्रतीकों को ढोया जाता रहा। आप देखिए पहले क्या स्थिति थी। प्रधानमंत्री निवास जहां है उसे रेस कोर्स कहा जाता था। उपराष्ट्रपति के लिए कोई निवास स्थान तय ही नहीं था। राष्ट्रपति भवन तक आने वाले रास्ते को लोकतंत्र में राजपथ कहा जाता था। आजाद भारत में जो सैनिक शहीद हुए उनके लिए कोई स्मारक ही नहीं था। जो सुरक्षा बल, जो पुलिसकर्मी शहीद हुए उनके लिए भी कोई स्मृति स्थल नहीं था। यानी 1947 में स्वतंत्र हुए देश की राजधानी, जहां से देश के बड़े बड़े निर्णय होते थे, वो पूरी तरह गुलामी की मानसिकता में जकड़ी हुई थी। दिल्ली की इमारतों, सार्वजनिक स्थानों, ऐतिहासिक स्थलों पर गुलामी के चिन्ह ही भरे पड़े हैं। लेकिन साथियों, कहते हैं ना, పుల్వామా జమ్మూ కాశ్మీర్లోని 185 సిఆర్పీఎఫ్ లేత్పోరా బెటాలియన్లో 2019 పుల్వామా దాడిలో అమరులైన 40 మంది సిబ్బందిని గౌరవించేందుకు సిఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ జీపీ సింగ్ పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. వారి త్యాగం దేశం ఎప్పుడూ మరవలేదు అని అన్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. పుల్వామా ఉగ్రదాడికి నేటితో 7 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో పోలీసులు, సైన్యం అప్రమత్తమైంది. పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14న ఉగ్రదాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది చనిపోయిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ కు చెందిన జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రవాది సిఆర్పీఎఫ్ కాన్వాయ్ ఆత్మాహుతి దాడి చేశారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై 2500 మందికి పైగా సిబ్బందితో కూడిన 78 వాహనాల కాన్వాయ్పై వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రతి ఏడాది అమరవీరులను స్మరించుకోవడానికి, వారి త్యాగాన్ని గౌరవించడానికి ఫిబ్రవరి 14ను బ్లాక్ డేగా పాటిస్తూ పుల్వామా అమరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం నివాళులర్పించారు. దేశానికి వారి సేవ ప్రజల స్పృహలో నిలిచి ఉంటుందన్నారు. వారి అంకిత భావం, సంకల్పం దేశ సేవ శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. बेहतर सीआरपीएफ परिवार के लिए अत्यंत भावनात्मक क्षण है। आज ही के दिन 2019 में हमने अपने 40 बहादुरों को खोया था।
आज हम यहाँ पर उसी स्थान के निकट उन सभी को श्रद्धांजलि देने के लिए एकत्रित हुए हैं। इस क्षण पर मैं आप सबको यह भी बताना चाहता हूं कि बेहतर सीआरपीएफ परिवार और सीआरपीएफ परिवार कल्याण संस्था पूरी तरह से शहीदों के परिवारों के साथ खड़ी है। इस कालखंड में हमने इन सभी शहीदों के परिवारों को विभिन्न प्रकार की सहायताएं भी दी हैं, जिसमें कि जहां जहां उन्होंने आवश्यकता जाहिर की है वहां पर उनको स्थानीय ग्रुप केंद्रों में क्वार्टर अलॉट किए गए हैं। अभी तक 19 परिवारों को घर अलॉट हुए हैं और कई परिवारों को स्थानीय सरकारों के साथ मिलकर ज़मीन का भी अलॉटमेंट हुआ है। सभी परिवारों को उनके जो आश्रित बच्चे हैं उनकी शिक्षा का पूरा जितना भी खर्चा होगा उसको वहन सीआरपीएफ और सीआरपीएफ परिवार कल्याण संस्था कर रही है और करती रहेगी। सभी बच्चों को जैसे जैसे वो वयस्क होते जाएंगे उनको कंपैशनेट अपॉइंटमेंट दिया जा रहा है और आगे भी जैसे जैसे वो एडल्ट होते जाएंगे, वयस्क होते जाएंगे, उनको कंपैशनेट अपॉइंटमेंट। కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ నమ్మకంతోనే జీవిస్తున్నామని, కష్టపడి పనిచేస్తే ఫలితం తప్పకుండా వస్తుందని అన్నారు. శ్రమ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రతిఫలం ఉంటుంది, భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడని ఆయన శుక్రవారం వ్యాఖ్యానించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ఆ తర్వాత టిప్టూర్ లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ విధంగా స్పందించారు. ಶ್ರಮಕ್ಕೆ ಫಲ ಯಾವತ್ತೂ ಎಲ್ಲರಿಗೂ ಇರ್ತದೆ, ನಿಮಗೂ ಇರ್ತದೆ, ನನಗೂ ಇರ್ತದೆ, ಎಲ್ಲರಿಗೂ ಇರ್ತದೆ. ಸೊ ಎಲ್ಲಿ ಶ್ರಮ ಇದೆಯೋ ಅಲ್ಲಿ ಫಲ ಇದೆ, ಎಲ್ಲಿ ಭಕ್ತಿ ಇದೆಯೋ ಅಲ್ಲಿ ಭಗವಂತ ಇದೆ. ಆ ಫಲ ಶೀಘ್ರದಲ್ಲೇ ಅಂತ ಮಾತಾಡೋಣ. చౌటుప్పల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దాంతో కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవాలు నిర్వహించాయి. ఈ ర్యాలీలో పాల్గొన్న ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం తనకు మంత్రి పదవి ఇస్తే సరేనని, లేదంటే డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని అవుతామని అన్నారు. తనకు మర్యాదగా మంత్రి పదవి ఇవ్వాలని, లేదంటే తాను ఎలాకుంటామని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. టైం వస్తే ముఖ్యమంత్రిని కూడా అవుతామని వ్యాఖ్యానించారు. అప్పుడు మునుగోడు నియోజకవర్గాన్ని మీరు చూసుకోండి, తెలంగాణ రాష్ట్రాన్ని నేను చూసుకుంటానని కాంగ్రెస్ శ్రేణుల్ని ఉద్దేశించి ఆయన తెలిపారు. రాజగోపాల్ రెడ్డి మాటలకు వారంతా కేరింతలు కొట్టారు. రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి మీకోసం వస్తుంది, నా కోసం. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతున్నారు. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. చేస్తారా, ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా మీరు ఏం చేయాలంటే మునుగోడు మీరు చూసుకోవాలి, తెలంగాణ మీరు చూసుకుంటారా? మునుగోడు చూసుకుంటారా? తెలంగాణ మీకు జెండా ఎగరేయాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. మీ అందరి అభిమానానికి, మీ ప్రేమకు, నా తమ్ముళ్ళు నా మీద చూపించే ప్రేమకు నిజంగా జన్మ జన్మలకు రుణపడి ఉంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. 2026-27 వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వరుసగా మూడోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం తన అదృష్టమని అన్నారు. స్వర్ణాంధ్ర లక్ష్యానికి అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. తమ దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని, రాయలసీమ రైతుల కలల్ని సాకారం చేసేదే బడ్జెట్ అన్నారు. కుటుంబాన్ని నడిపిస్తున్న గృహిణికి భరోసా ఇచ్చేదే బడ్జెట్ అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల బండిలో పరుగులు పెట్టించాలనే సంకల్పం తమది అని స్పష్టం చేశారు. వ్యవసాయం, పశు సంవర్ధక, ఉద్యానవనం, మత్స్య సహకార రంగాలు. వ్యవసాయం గాడి తప్పితే మిగతా ఏ రంగానికి సక్రమంగా నడిచే అవకాశం ఉండదు అన్న ఎంఎస్ స్వామినాథన్ గారి సూక్తిని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. రైతులే సమాజానికి మూల స్తంభాలు.
వారు పండించే ఆహారమే ప్రతి కుటుంబానికి మూలాధారం. అందువల్ల రైతుల సంక్షేమమే మా ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యం. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరంలో 46.86 లక్షల రైతు కుటుంబాలకు 20,000 రూపాయలు చొప్పున పెంచిన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మొత్తం 6,600 కోట్లను విడుదల చేశాం. కొత్తగా అమలు చేసిన జీఎస్టీ 2.0 సంస్కరణల ద్వారా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన ఉత్పత్తులు, వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లపై పన్నుల భారం గణనీయంగా తగ్గించబడింది. దీనివల్ల రైతులకు ప్రత్యక్షంగా లాభం చేకూరుతుంది. పశు సంపదకు పొంచి ఉన్న ఆరోగ్యపరమైనటువంటి ప్రమాదాలను తగ్గించే దిశగా పశు బీమా పథకం అమలుకు మేము నిరంతరం ప్రాధాన్యత ఇస్తున్నాం. పశు సేవలను మరింత బలోపేతం చేయడానికి కొత్త పశు వైద్య భవనాల నిర్మాణానికి 20 కోట్లను కేటాయిస్తూ మౌలిక వసతులను విస్తరిస్తున్నాం. అలాగే బడ్జెట్ లో ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా మా సంకల్పం ఎంత స్పష్టమో చెప్పడానికి నిదర్శనం మత్స్యకార సేవలో పథకం అమలు. ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని 10,000 నుండి 20,000కు పెంచాం. దీని ద్వారా 1,20,000 మంది మత్స్యకార కుటుంబాలు లాభపడుతున్నాయి. రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత ఏడాది చివరిలో జరిగిన పంచాయతీ, ఇప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టామని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 4,000కు పైగా స్థానాలు గెలుచుకున్నామని, ఇప్పుడు 2,500 మున్సిపల్ వార్డుల్లో 750 వరకు గెలుచుకుంటున్నామని అన్నారు. మొత్తంగా 30% పైగా సీట్లు గెలిచామని తెలిపారు. 116 మున్సిపాలిటీల్లో తాము సొంతంగా 15 నుండి 16 గెలుచుకున్నామని కేటీఆర్ వెల్లడించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఎన్నికల కోసం వీరోచిత పోరాటం చేశారని ప్రశంసించారు. ప్రజలు కూడా ధైర్యంగా బయటకు వచ్చి ఓటేశారని, కానీ కాంగ్రెస్ పార్టీ మోసంతో ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని తెలిపారు. మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లలో, పట్టణాల్లో జరిగిన ఎన్నికల్లో చాలా వీరోచితంగా, చాలా బ్రహ్మాండంగా మరి పోరాటం చేసిన మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున సోషల్ మీడియాలో కూడా బ్రహ్మాండంగా పార్టీకి మద్దతుగా అండగా నిలబడ్డ మా తమ్ముళ్ళకి, మా చెల్లెలకి అందరికీ పేరు పేరున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాష్ట్ర వ్యాప్తంగా నిజానికి అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఈ ఎన్నికల్లో సామధాన భేద దండోపాయాలు ప్రయోగించే ప్రయత్నం చేసినా వారు స్పష్టంగా ప్రజల మనసు గెలుచుకోవడంలో విఫలమైనారు అని చెప్పుకోక తప్పదు. మరి సాధారణంగా ఎన్నికలు, మీరు ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ చూస్తే అధికారంలో ఉన్న పార్టీకి ముఖ్యంగా ఇంకో 2-3 ఏళ్ళు ఉండే అవకాశం ఉన్నప్పుడు, అధికారంలో కొనసాగే అవకాశం ఉన్నప్పుడు, మరి ఇది అధికార మార్పిడి కోసం జరిగేది కాదు కదా అనే ఆలోచన ఈ మధ్యన దేశవ్యాప్తంగా ప్రజల్లో కనబడుతూ ఉన్నది. కానీ దానికి భిన్నంగా తెలంగాణలో మీరు చూసినట్టయితే మొన్న పంచాయతీ ఎన్నికల్లో 2 ఏళ్ళు తిరగకముందే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తూ దాదాపు 40% గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టారు. ముఖ్యమంత్రి గారి లెక్క ప్రకారం తీసుకున్నా, ఆయన బయటకు వచ్చి కూర్చొని ప్రెస్ల మీద చెప్పిన లెక్క ప్రకారం చూసుకున్నా, ఆయన సహజంగానే మా తక్కువ చేసి చెప్తాడు కాబట్టి 32% అక్కడ ముఖ్యమంత్రి గారి లెక్క ప్రకారం కూడా మాకు సర్పంచుల్లో ప్రజలు గెలిపించారు. 4,000 పైచిలకు గ్రామాల్లో మా సర్పంచులు గెలిచారు. అట్లాగే ఈరోజు మున్సిపల్ ఫలితాలు చూస్తే కూడా డెఫినెట్గా గతంలో ఎవరెవరైతే ఏదేదో మాట్లాడినారో వారందరూ నోర్లు మూతలు పడే విధంగా ఇవాళ మరి మెరుగైన ఫలితాలే సాధించాము. ఓవరాల్గా చూసుకున్నట్టయితే నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకు 2,500 శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. ఒకవైపు కూటమి పాలనలో రాష్ట్ర పతనం వైపు అడుగులు వేస్తుంటే ఆయన మాత్రం పునర్నిర్మాణం అంటున్నారని విమర్శించారు. అవినీతి అక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా పేర్చేగిపోతుంటే అభివృద్ధి ఆకాంక్షలంటూ మాయమాటలు చెబుతున్నారని, 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత కూడా రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏమిటంటే చేస్తున్నాం, చూస్తున్నాం, తెస్తున్నామన్న మాటలే ఇంకా వినిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రం పతనం వైపున అడుగులు వేస్తూ ఉంటే పునర్నిర్మాణం అంటాడు. ఈ రాష్ట్రంలో అవినీతి అక్రమాలు పెట్టరేగిపోతూ ఉంటే అభివృద్ధి ఆకాంక్షలు అంటాడు. 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఈ రాష్ట్రానికి ఏం చేశారు చంద్రబాబు గారు? అభివృద్ధి అంటే చేస్తున్నాం, చూస్తున్నాం, తెస్తున్నాం అంటాడు. తెచ్చిందేందయ్యా అంటే మీకు 11 వచ్చినాయి, మీ సీట్లు 11 అంటాడు. సంబంధం ఏంటి?
సంబంధం లేనటువంటి వ్యవహారాలు. అబద్ధాలకి వేదికగా, అసత్యాలకి ఒక అడ్డాగా అసెంబ్లీని మార్చేస్తూ ఉన్నారు. పీపీపీ పద్ధతి ద్వారా సంపద సృష్టి జరుగుతుంది అంటాడు. నిజంగా వారు చెప్పినటువంటి మాట, సంపద సృష్టి జరుగుతుంది వాస్తవమే. ఎందుకంటే జరుగుతుంది రాష్ట్రానికి కాదు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి. ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వమే నిర్వహించి ప్రభుత్వంలో 15,000 మందికి పైచిలకు పోస్టులు ఇచ్చి వారి ద్వారా క్రయ విక్రయాలు జరిగి వచ్చినటువంటి ప్రతి పైసాని బ్యాంకులో ఖాతాలో వేసి దాని ద్వారా రాష్ట్ర అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాటలు వేస్తే ఇవాళ అసెంబ్లీ సాక్షిగా చెప్తాడు, నాణ్యమైనటువంటి మద్యాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ప్రభుత్వ ఖజానాకి డబ్బు తెస్తున్నాను అంటున్నాడు. మొన్న రీసెంట్ గా విడుదల చేసినటువంటి ఒక గణాంకాల చిట్టాగాని చూస్తే ఈ డబ్బంతా పచ్చనేతల జేబుల్లోకి పోతుందని ఇట్టే అర్థం అవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా మద్యం అందుబాటులో ఉంది కానీ ఖజానాలకు మాత్రం కాసులు పడట్లా. ఈ కాసులు ఎట్టిపోతున్నాయి మరి? ఈ సంవత్సరం కేంద్రం విడుదల చేసినటువంటి గణాంకాలు చూస్తే జార్ఖండ్ 45% ఎక్సైజ్ రాబడి వృద్ధి చెందింది, తెలంగాణ 22% ఎక్సైజ్ రాబడి వృద్ధి చెందింది, మధ్యప్రదేశ్ 17%, ఉత్తరప్రదేశ్ 16% వృద్ధి చెందాయి. కానీ మన సంగతి ఏందో తెలుసా? -13%. ఈ రోజు కూడా గొప్పలు చెప్తున్నాడు అసెంబ్లీ సాక్షిగా పెద్ద ఆయన. 6 మున్సిపాలిటీల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిందని, 2 కార్పొరేషన్లు గెలుచుకోబోతున్నామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీజేపీ బలపడిందని అన్నారు. ఎక్కువ సీట్లు ఓట్లు సాధించామని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 250 వార్డులు గెలిచామని పేర్కొన్నారు. కరీంనగర్, నిజామాబాద్ మున్సిపాలిటీలను కైవసం చేసుకోబోతున్నామని వ్యాఖ్యానించారు. ఒక స్థానం నుంచి కింది స్థానం నుంచి మీకు దగ్గరలో వచ్చినాం మేము, మీరు పైనుంచి కిందికి వచ్చారు. పెరిగింది బీజేపీ. ఇక్కడ ప్రజలు బీజేపీకు పట్టం కట్టారని చెప్పి భావిస్తా ఉన్నాం. చాలా చోట మా ఓటు షేర్ పెరిగింది. గతంలో మాకు 13% ఓట్లు వస్తే ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ అనాలిసిస్ లో, అంటే రఫ్ గా ఉంటుంది, మన ఎలక్షన్ కమిషన్ నుంచి రాలేదు, మాకు 20% ఓట్లు దాటినాయి. కాబట్టి ఓటు శాతం బీజేపీకి పెరిగింది. మా వార్డ్స్ మెంబర్స్ పెరిగినాయి. మాకు కార్పొరేషన్ లో కూడా ఫస్ట్ టైం 2 గెలుస్తున్నాము. చైర్మన్ కూడా మేము స్వతహాగా గానే ఇండిపెండెంట్ సపోర్ట్ తో కొన్ని గెలుస్తున్నాము. ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ మా దాంట్లో కూడా 2-3 గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆదిలాబాద్ గానే, ఇవన్నీ కూడా మేము, ఖానాపూర్ గానే, బైంసా గానీ, ఇవన్నీ కూడా మేము తప్పకుండా చైర్మన్ మేము గెలిచి చూపెడతాం. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల ముందు వచ్చినాం కాబట్టి మాకు మీరు ఆదరించినందుకు తెలంగాణ ప్రజలకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్ లో మా కార్యకర్తలకు, పార్టీ నాయకులకు కష్టపడి సమగ్ర నాయకత్వంతో, ఈ ఎలక్షన్స్ రామచంద్రరావు నాయకత్వంలో కాదు, సమగ్ర నాయకత్వంలో పార్టీ పనిచేసింది. అందరూ సహకారం చేశారు. కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. కార్యకర్తలతో పాటు నేతలు పనిచేశారు. అందరూ కూడా ప్రజలకు, నేతలకు, మా నేత కార్యకర్తలకు అందరూ కూడా ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్ లో పనిచేసి ఇంత మంచి ఫలితాలు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరికి మరొకసారి రేపు మళ్ళీ మీ మీడియాతోని కూడా నేను మాట్లాడతాను. అయితే మొన్నటి వరకు జరిగినటువంటి ఒక క్యాంపెయిన్లు కూడా మాతో సహకరించినటువంటి ఒక సోషల్ మీడియా టీమ్స్ కి, సోషల్ మీడియా కార్యకర్తలకు పాజిటివ్ గా తీసుకుపోయి ఎక్కడ కూడా మీరు నెగటివ్ గా మాట్లాడలేదు. ముఖ్యంగా లాస్ట్ లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా నాకు ఇచ్చినటువంటి ఒక మీరు సహకారాన్ని తప్పకుండా మర్చిపోలేను. ఈ సహకారంతో ఈ యొక్క ఇంతవరకు వచ్చినామంటే దాంట్లో మీడియా సహకారం కూడా చాలా పెద్ద ఎత్తున మాకు ఉన్నది. మీడియా యాజమాన్యాలకు, మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందులకు అందరికీ కూడా, రిపోర్టర్స్ కావచ్చు, కెమెరామెన్లు కావచ్చు, ప్రింట్ మీడియా రిపోర్టర్స్, ఎడిటర్స్, సబ్ ఎడిటర్స్ అందరూ కూడా నేను భారతీయ జనతా పార్టీ నుంచి పేరు పెన్నా నేను ఈరోజు ధన్యవాదాలు తెలుపుతూ, మళ్ళీ రేపు ఇవంతా అయిన తర్వాత రేపు మనం చిట్ చాట్ పెడదాం. నేను కూడా సీరియస్ ఇష్యూ కాబట్టి నవ్వించలేకపోతున్నాను, అప్పుడు కూర్చొని నవ్విస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వైఎస్ఆర్సీపీ హయాంలో 4,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయన్న మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలపై ఎక్కడైనా ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్దమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వరదు కళ్యాణి, పి చంద్రశేఖర్ రెడ్డి, కేఆర్జే భరత్ సవాల్ చేశారు. సభ సాక్షిగా పచ్చి అబద్దాలు చెప్పడం సిగ్గుచెట్టని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన వారు ఆక్షేపించారు. ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. ప్రభుత్వం దాని మీద అడ్డుగోలుగా అబద్దాలు చెప్తూ ఉండే పరిస్థితి మనందరము చూసాము. యాక్చువల్గా 2024లో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు చెల్లింపులు ఆగిపోయాయి.
అంతకుముందు 2023 డిసెంబర్ వరకు కూడా మా జగనన్న ప్రభుత్వం పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని చెల్లించడం మనందరము చూసాం. అంతేకాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు పెండింగ్ పెట్టిన 1778 కోట్లు కూడా ఒకేసారి జగనన్న చెల్లించడం జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు గారు మంత్రులు చెప్తూ ఉంటారు, ఇదంతా కూడా ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్, ప్రభుత్వాలు మారినా ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళిపోవాలని. మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని నేను అడుగుతూ ఉన్నాను. జగనన్న పెండింగ్, అది కూడా ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఒకే ఒక క్వార్టర్ అంటే 700 కోట్లు సుమారుగా అంతే మాత్రమే పెండింగ్ ఎలక్షన్ షెడ్యూల్ వలన పెట్టడం జరిగింది. వీళ్ళు అడ్డగోలుగా 4000 కోట్లు అంటూ అబద్ధాలు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ చూశారు. నిజంగా ఎంత వన్ సైడ్గా ఈ ప్రభుత్వం వెళ్తూ ఉంది అంటే వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి కౌన్సిల్లో కూడా అబద్ధాలు చెప్దాము అన్న విధంగా అన్న ధోరణిలో వీళ్ళు వెళ్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. 2024 నుంచి కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటికీ 8 క్వార్టర్లు అవ్వడమే కాకుండా 9వ క్వార్టర్ కూడా ఈ 2026లో మొదటి క్వార్టర్ కూడా అయిపోవస్తూ ఉంది. అంటే సుమారుగా 6300 కోట్లు బకాయిలు పెట్టారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారుగా 6300 కోట్లు పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టిన పరిస్థితి మనం చూసాం. మధ్యలో ఒకసారి 700 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. అంటే 5600 కోట్లు పెండింగ్ పెట్టడం జరిగింది. ఎంత దారుణంగా వీళ్ళు పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. పేద విద్యార్థులు ప్రభుత్వమే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఫీజు చెల్లిస్తుంది అన్న నమ్మకంతో అడ్మిషన్స్ తీసుకొని T20 ప్రపంచ కప్ 2026లో భాగంగా పాకిస్తాన్ తో జరగనున్న కీలక మ్యాచ్ కోసం భారత క్రికెట్ జట్టు శ్రీలంకకు బయలుదేరింది. ఆదివారం కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. శుక్రవారం సాయంత్రం భారత ఆటగాళ్లు వారి కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కొలంబోకు పయనమయ్యారు. గ్రూప్ ఏలో ఉన్న భారత్ పాకిస్తాన్ జట్లు ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్లలోనూ విజయం సాధించాయి. సూపర్ 8 కు అర్హత సాధించే క్రమంలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. ఇందులో గెలిచిన జట్టు గ్రూప్ టాపర్ గా నిలవడం తో పాటు తర్వాతి దశకు మెరుగైన ఆత్మవిశ్వాసంతో వెళ్లే అవకాశం ఉంది. ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్ లో అమెరికాపై 29 పరుగుల తేడాతో, రెండో మ్యాచ్ లో నమీబియాపై 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రోజు బంగారం ధరల గురించి తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉంటారు. ఇటీవల పసిడి ధర పెరుగుతూ వస్తుంది. ఇవాళ శనివారం కూడా 10 గ్రాములపై దాదాపు 2000 పెరిగింది. ఈ రోజు ఫిబ్రవరి 14 ఉదయం 11 గంటల సమయానికి హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1970 రూపాయలు పెరిగి 1,57,750కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 1800 రూపాయలు పెరిగి 1,44,600కి చేరుకుంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 1470 రూపాయలు పెరిగి 1,18,310కి పెరిగింది. అలానే భాగ్యనగరంలో కిలో వెండి ధరలో ఎలాంటి మార్పులు జరగలేదు. ప్రస్తుతం వెండి ధర 2,80,000 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 1970 రూపాయలు పెరిగి 1,57,900 రూపాయలకు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 1800 రూపాయలు పెరిగి 1,44,750కి చేరుకుంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,470 రూపాయలు పెరిగి 1,44,750కి చేరుకుంది. ప్రస్తుతం కిలో వెండి ధర 2,80,000గా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చైనా సరిహద్దు సమీపంలో హైవేపై ఎమర్జెన్సీ రన్వే ఏర్పాటు. తన విమానాన్ని ల్యాండింగ్ చేయించి ఈ సౌకర్యాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ. నూతన ప్రధానమంత్రి కార్యాలయం సేవాతీర్థి ప్రారంభించిన మోదీ. తొలి రోజే కీలక నిర్ణయాలు. లేత్పోరాలో పుల్వామా అమరవీరులకు ఘన నివాళి. దేశానికి వారి సేవ ప్రజల స్పృహలో నిలిచి ఉంటుందన్న ప్రధాని మోదీ. డీకే శివకుమార్ సీఎం కావాలని ఆయన మద్దతుదారుల ఆకాంక్ష. కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుందని డీకే వ్యాఖ్య. మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి నౌతా. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.
ఏపీ అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యవుల కేశవ్. ఏపీ ప్రజల ఆశల్ని నెరవేర్చే బడ్జెట్ అన్న ఆర్థిక మంత్రి. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించిందన్న కేటీఆర్. తెలంగాణ తామే ప్రత్యామ్నాయమని ప్రజలు స్పష్టం చేశారన్న మాజీ మంత్రి. రాష్ట్రంలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ, గ్రామ గ్రామాన చెక్ పోస్టులు, మండిపడ్డ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. ఆరు మున్సిపాలిటీల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవతరించిందన్న ఆ పార్టీ తెలంగాణ చీఫ్. ఈ ఎన్నికల్లో బీజేపీ బలపడిందన్న రామచంద్రరావు. ఫీజు రియంబర్స్మెంట్ పై ఎక్కడైనా ఎప్పుడైనా ఆయనతో బహిరంగ చర్చకు సిద్ధం. మంత్రి లోకేష్ కు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ సవాల్. పాక్ తో మ్యాచ్ కోసం కొలంబో చేరుకున్న భారత్. రేపు ప్రేమదాస స్టేడియంలో దాయాదుల మధ్య కీలక పోరు. పసిడి ప్రియులకు షాక్, పెరిగిన బంగారం ధరలు. ఇవి బులెటిన్ లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.